ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందున్న పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి కోరారు. తమ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపిస్తే పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. బుధవారం నల్గొండ పట్టణంలోని పీఆర్టీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న వంగ మహేందర్ రెడ్డిలకు ఉపాధ్యాయులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించరాదని, నల్గొండ, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయడం సరైంది కాదని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పాఠశాలల్లో కాకపోతే మరెక్కడ ప్రచారం చేయాలని ప్రశ్నించారు. బోధనకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా తమ ప్రచారం సాగుతోందని, దీనిని కలెక్టర్లు గమనించాలని కోరారు. బడి బయట ఎన్నికల ప్రచారం సాధ్యం కాదని, మధ్యాహ్న భోజన సమయంలోనే ప్రచారం చేస్తున్నామని అన్నారు. గతంలో ఏ కలెక్టర్లు కూడా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, ప్రచారం చేయవద్దని, ఉత్తర్వులు ఇవ్వడం సరైంది కాదని, తమకు ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. కొందరు తప్పుడు ఓటర్లను నమోదు చేస్తున్నారని, తప్పుడు ఓట్లను తొలగించాలని కోరారు. మీడియా సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డివిఎస్ ఫణికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, గౌరవాధ్యక్షుడు ఓరుగంటి శ్రీరాములు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డితో పాటు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా బాధ్యులు ఉన్నారు. ఉపాధ్యాయులకు పాఠశాలలో సౌకర్యాలకు పీఆర్టీయూ టీఎస్ కృషి చేసింది. అంతేకాదు ఎన్నో సౌకర్యాలతో పాటు ప్రతి పాఠశాలలో సబ్జెక్ట్ వైజ్ స్కూల్ అసిస్టెంట్లు, ప్రతి పాఠశాలకు గెస్టెడ్ హెడ్ మాస్టరు మంజూరు చేయించడంలో కీలక పాత్ర వహించడమనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా టీచర్లకు మగవారి కన్నా 5 రోజులు అదనంగా క్యాజువల్ లీవులు మరి ఆనాటి ముఖ్యమంత్రిని మా సభకు పిలిపించి అనౌన్స్మెంట్ చేయించాను. 26 సంవత్సరాల తర్వాత ఇతర మహిళా ఉద్యోగస్తులకు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి కొత్త మేము చాలా సౌకర్యాలు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తీసుకొచ్చిన కీలక పాత్ర వహించడమే కాకుండా దాదాపు నా నాయకత్వంలో 81 నుంచి దాదాపు పీఆర్సీలో ప్రతి పీఆర్సీలో పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడిగా కీలక పాత్ర వహించి మంచి పే స్కేల్ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు శాసన మండలి ఎన్నికలలో ఉపాధ్యాయులు మా సంఘ అభ్యర్థిని ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గారిని, వరంగల్ కాన్స్టిట్యున్సీలో, కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో వంగా మహేందర్ రెడ్డి గారికి ఇద్దరికి మేము మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అక్కడ వంగా మహేందర్ రెడ్డి గారిని, ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గారిని మరి ఉపాధ్యాయులు గెలిపిస్తే రానున్న పీఆర్సీలో మంచి స్కేళ్ళు ఇప్పించేందుకు గట్టి కృషి చేస్తాము. అదేవిధంగా 4 డిఏలు ఉన్నాయి. ఆ 4 డిఏలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వాటిని ఏ విధంగా ఉపాధ్యాయులు త్వరగతిన ఇప్పించడానికి కృషి చేస్తాము. అదేవిధంగా పిఆర్సీ ఏరియర్స్, మెడికల్ బిల్స్ ఇవన్నీ కూడా మరి ఇప్పించడానికి గట్టి కృషి చేస్తాం. గతంలో మేము ఉపాధ్యాయులకు ఇప్పిస్తామంటే ఇప్పించి తీరినాము. ఆ రికార్డు మా పీఆర్టీయూ టీఎస్కు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఏకగ్రీవ ఆమోదంతో ఈ నియోజకవర్గంలో వారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి నిర్ణయించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ జిల్లాలలో మరి చూసినట్టయితే పీఆర్టీయూ సంఘం చేసిన కృషికి ఎనలేని ఆదరణ లభిస్తున్నదనే విషయాన్ని గ్రహించి మరి మిత్ర సంఘాలు కానీ, సోదర సంఘాలు కానీ ఈ విధంగా అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందరికి పోతున్నారు, ప్రచారాన్ని ఆపుకుంటూ పోతున్న విషయాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అర్హత లేనటువంటి ఉపాధ్యాయులను మరి కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళ పేరిట మరి నమోదు చేస్తూ ఉన్నారు. దానికి ఆ శాఖ అధికారులు ఎవరైతే మరి సర్టిఫై చేస్తున్నారో దానికి వారు పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వాటికి సంబంధించిన లిస్టులు కూడా మేము మా జిల్లా శాఖల ద్వారా వారికి సమర్పిస్తున్నాం. వాటిని పునఃపరిశీలించి తప్పుడు ఓట్లుగా నమోదైనటువంటి వారందరి పేర్లను కూడా తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని, అదే జిల్లా విద్యాశాఖ ఎలక్షన్ కమిషన్ వారిని కోరుతా ఉన్నాం.